హాయ్ అండి. ఈరోజు మేము హోలీ ల్యాండ్‌కి వెళ్ళామండి. ఇది దుగ్గిరాల నుంచి హైవే ఉంటది కదండీ! ఇది పెనకాడం వెళ్ళే రోడ్ అండి. మీకు ఈజీగా ఉంటదని చెప్పాను. ఇది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ దగ్గర సిల్వా పాస్కలి పక్కన హోలీ ల్యాండ్ ఉంది కదా అని అడిగితే ఎవరైనా చెప్పేస్తారండి. ఇది 10 ఇయర్స్ అవుతుందండి హోలీ ల్యాండ్ కట్టి. మాకు తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు లేక ఈసారి వెళ్దామని చెప్పేసి మేము, మా అక్క, మా ఆడపడుచు, మేము, మా మా అక్కోళ్ళ అత్తగారు, మేము, మా పిల్లలు వెళ్ళామండి. కట్టి 10 ఇయర్స్ అవుతున్నా కూడా మేము వెళ్ళలేదండి చూడడానికి. అందుకని ఈసారి వెళ్దాము, చూద్దాము, ఈసారి ఖాళీగానే ఉన్నాం కదా అని ఎళ్లి చూసామండి. ఇది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ అండి ఇది. దుగ్గిరాల కానీ, ఏలూరు సైడు ఈ చుట్టుపక్కల ఎవరికైనా ఇది చూస్తే ఐడియా వచ్చేస్తదండి. ఇది డెంటల్ కాలేజీ ప్లస్ హాస్పిటల్‌లో ట్రైనింగ్ అయిన నర్సులు వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇది ఎంట్రన్స్ అండి ఇది. చూడండి హోలీ ల్యాండ్‌కి ఇది ఎంట్రన్స్ అండి. లోపల నేను చూపిస్తున్నానండి. ఇది ఫాదర్స్‌ది ఇదండి. ఇది ఏమేమి చేశారు అన్నది ఇది దాని మీద రాసుంటదండి చూడండి. ఇది లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత అక్కడ చిన్నది రిక్షాలా ఉంటే దాని మీద ఎక్కి ఫోటోలు దిగారండి. ఇది యేసు ప్రభుది అనండి చూడండి. ఇది చాలా బావుందండి. ఇది చూడడానికి కూడా ఇక్కడే కాసేపు కూర్చొని మా పిల్లలు ప్రే చేసుకున్నారండి. చూడ్డానికనేది చాలా ప్రశాంతంగా ఉందండి. ఇదేదో పువ్వులండి పింక్ కలర్‌లో ఉన్నాయి. ఇక్కడ పూల చెట్లనేది కూడా చాలా ఎక్కువున్నాయండి. చూడ్డానికి చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. మేము 5:40కి 4 సారీ అండి 4:40కెళ్ళామండి. 5:40 వరకే అన్నారండి. అందుకనే త్వరగా చూద్దామని చెప్పేసి ఇంకా త్వరగా చూసేసామండి. ఇది పైకి యేసుప్రభుని సిలువేసిందండి పైన. ఇక్కడ కనిపించే అన్నీ యేసుప్రభుని సిలువేయకముందు మేము ఫ్రైడే కానీ, తర్వాత బుధవారం కానీ ఇలా గుడికెళ్ళినప్పుడు యేసుప్రభుని సిలువేసేటప్పుడు మేము ధ్యానిస్తామండి ఇవన్నీ కూడా. ఇయన్నీ కూడా శిలువ మార్గాలండి. అంటే సిలువ గుర్తులంటారండి ఈ రాసినయన్నీ కూడా. 14 స్థలాలుంటాయండి. ఇవి 14 స్థలాలకి ఒక్కో స్థలానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటదండి. ఇయన్నీ కూడా మామూలుగా క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి ఐడియా ఉంటదండి. ఇది చూస్తున్నారు కదండీ! ఇయన్నీ 14 స్థలాలు. ఈ పైకెక్కిన తర్వాత యేసు ప్రభుతో పాటు ఇద్దరిని దొంగల్ని సిలువ వేశారని ఉంటది కదండీ బైబిల్‌లో. దానికి మేము పైకెక్కుతున్నామండి. ఆల్రెడీ మొత్తము చూసామండి. ఏంటంటే మొత్తం అన్నది ఒక పార్ట్‌లో చూపించడం అవ్వదండి. ఇది ఫస్ట్ పార్ట్ కింద పెడదాము అనేసి అనుకున్నామండి. ఏంటంటే ఇది చాలా ఉన్నాయండి చూడ్డానికి. ఒక పార్ట్‌లో అన్నది అవ్వదు కాబట్టి 2 పార్ట్‌లు పెడదామని చెప్పేసి 2 పార్ట్‌లు పెడుతున్నామండి. ఇది యేసుప్రభువుని ఉత్థానం అవ్వటకు ముందు యేసుప్రభుని తీసుకువెళ్ళి ఇది సిలువ వేస్తారు కదండీ! ఒక్కొక్క గుర్తుకి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉంటదండి. ఇది పొట్టి జక్కయ్య అక్కడ మేడి చెట్టు ఎక్కింది పక్కన ఉంటదండి. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇది యేసుప్రభు వారండి. మొత్తానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుర్తు ఇది మ్యాప్ అండి. ఇది మ్యాప్ ఎక్కడికి ఏ విధంగా ఎళ్ళాలన్నది చిన్న మ్యాప్‌లాగా ఏసారండి. ఇది కూడా చూడడానికి కూడా చాలా బావుందండి. ఇది మొత్తం అన్నీ చూడడానికి భలే అనిపించినాయండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైము వెళ్ళడము. ఫస్ట్ టైమ్ చూడడానికి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా బావుంది. అర్రే! ఎంత మంచిదాన్ని మిస్ అయిపోయాం అన్నది కూడా అనిపించింది. ఆ యేసుప్రభుని సమాధిలో నుంచి ఇది ఆ సమాధి చేయడం అండి. తర్వాత అక్కడ చిన్న కుక్క పిల్లని తీసుకొచ్చారండి. దీని పేరు కూడా చాలా వెరైటీగా ఉందండి. దీని పేరేంటంటే చినుకు అంటండి. పేరు కూడా భలే అనిపించి మేము చాలాసేపు నేను నవ్వుకున్నానండి. పేర్లు కూడా భలే వెరైటీగా పెడుతున్నారు ఈ కుక్కలకని. మ్యాక్సీకి ఎలాగో మేము మ్యాక్సీ అని పెట్టామో నాకు షార్ట్ వీడియోలో నేను పెట్టుంటానండి మా మ్యాక్సీని. అది సైబేరియన్ హస్కీ అండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టున్నాను. తెలియని వారికైతే చాలామంది చూస్తున్నారండి షార్ట్ వీడియోలో. ఈ చెట్లు కూడా భలే వెరైటీగా ఉన్నాయండి. చాలా వరకు మ్యాక్సిమం మొత్తం మేము చూడని చెట్లేనండి ఇవన్నీ. ఒక చెట్లు కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్‌గా ఉన్నాయండి. చూడడానికి భలే అనిపించినాయండి. ఇది యేసుప్రభు వారు కోనేరు దగ్గర కుష్ఠరోగుల్ని స్వస్థపరిచేదండి ఇది. మొత్తం అన్నీ నేను ఒక పార్ట్‌లో నాకు అవ్వదు కాబట్టి 2, 3 పార్ట్‌లు తీస్తున్నాను. 2 పార్ట్‌లు తీశానండి. మీకు మొత్తం అనేది నేను డీటెయిల్‌గా చూపిస్తాను. ఇది యేసుప్రభు వారు ఫస్టు కానా పెళ్లి వివాహ విందులో నీటిని ద్రాక్ష రసంగా మారుస్తారు కదండీ! ఇది అదండి. అలా చూపించారు. ప్రతి విగ్రహానికి, ప్రతి స్టాచ్యూకి ఒక్కొక్క చరిత్ర ఉందండి. ఇది మొత్తం చెప్తే చాలా వీడియో లెంత్ అయిపోతదండి. అందుకే నేను మొత్తం చెప్పట్లేదండి.
ఇది యేసుప్రభు వారు పడవలో అలలు వచ్చినప్పుడు యేసుప్రభు ఆగమని ఒక సెలవిస్తారు కదండీ! అదండి ఇది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్కటి ఉందండి. అది నేను చెప్పడానికి ఇది జక్కయ్య మేడి చెట్టు ఎక్కి యేసుప్రభుని చూస్తారు కదండీ! ఇది అదండి. మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసుప్రభు వారు జక్కయ్య దిగిరమ్మని పిలుస్తారు కదండీ! ఇది అదండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఉందండి. ఇది నేను మొత్తం చెప్పుకుంటూ పోతే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి నేను మొత్తం చెప్పట్లేదండి. ఇది యేసుప్రభు వారు పుట్టినప్పుడు చర్చిలో యేసుప్రభు వారిని దేవుడికి అర్పించడం అన్నది ఇలా చేశారండి. ఇలా పెట్టారు. ప్రతిది ఒక్కదానికి స్టాచ్యూలు అనేది చాలా బాగా చేశారండి. ఇప్పటి వరకు మేము ఎప్పుడూ నేను వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు, మిస్ అయిపోయాను అన్న ఫీలింగ్ చూడంగానే నాకు అనిపించిందండి. మొక్కలనేది నేను చాలా ఆర్టిఫిషియల్‌గా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.